అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నమాజ్ చదవని కారణంగా భార్యాభర్తల నికా బంధం అనేది తెగిపోతుందా? కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము. ఒక స్త్రీ చాలా ధార్మికురాలు, చాలా దీన్దార్, 5 పూటల నమాజ్తో పాటు రమజానులోని 30 రోజుల ఉపవాసాలు పాటించడం, అదేవిధంగా ఇతర దాన ధర్మాలు చేస్తూ ఉండడం, తహజ్జుద్ నమాజ్ చదువుతూ ఉండడం, ఇలా ఎప్పుడు చూసినా నమాజులు చదివేటటువంటి ఆ స్త్రీకి లభించినటువంటి భర్త ఎవరైతే ఉన్నాడో ఆ భర్త అతడు నమాజులే చదవడు. మరి అలాంటప్పుడు ఈ భార్యాభర్తల మధ్య నికా అనేది ఉంటుందా లేదా తెగిపోతుందా? మరికొన్ని సందర్భాల్లో కూడా మనం చూస్తూ ఉంటాము. అదేంటంటే భర్త చాలా దీన్దార్, 5 పూటల నమాజ్ చదివేవాడే ఉంటాడు, తహజ్జుద్ చదివేవాడే ఉంటాడు. అదేవిధంగా ఇస్లాం షరియత్ వెలుగులో జీవితం గడిపేటటువంటి ఈ భర్తకు లభించినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె అసలు నమాజులే చదవదు. మరి అలాంటప్పుడు ఈ భార్యాభర్తల మధ్య నికా అనేది ఉంటుందా లేదా తెగిపోతుందా? సహీ ముస్లిం హదీస్ నంబర్ 247 ప్రకారంగా నమాజు వదిలివేయడం అనేది కుఫ్రు, తిరస్కారంగా పరిగణించబడుతుంది. సునన్ దార్మీ హదీస్ నంబర్ 2756లో ఉన్న విషయం ఏంటంటే నమాజు చదవనటువంటి వ్యక్తి రేపు తీర్పు దినం రోజు ఫిరోన్, హామాన్, ఖారూన్, ఉమయ్యా బిన్ ఖల్ఫ్ లాంటి పెద్ద పెద్ద అవిశ్వాసులతో పాటు ఉంటాడు, అతనికి శిక్ష అది. సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 2622 ప్రకారంగా సహబాల కాలంలో ఒక్క నమాజ్ని వదిలేస్తే తప్ప మరే విషయంలో కూడా వారు కుఫ్రుగా భావించేవారు కాదు. అంటే ఇతర ఏ పాపాలు ఉన్నప్పటికీ నమాజ్ వదిలేస్తే అది కుఫ్రుగా భావించేవారు సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ కాలంలో. అంటే నమాజులు వదిలివేయడం అనేది కుఫ్రుగా, తిరస్కారంగా భావించబడుతుంది. ఇస్లాంలో నమాజ్కి చాలా ప్రాధాన్యత ఉంది, కానీ నమాజ్ చదివినటువంటి వ్యక్తి ఇస్లాం పరిధి నుండి బయటికి పోడు, కాబట్టి అతని యొక్క నిఖా కూడా తొలగిపోదు, నిఖా కూడా అంగీకరించబడుతుంది. కానీ ఏ ముస్లిం అయితే అతడు నమాజే లేదు, నమాజ్ చదవాల్సిన అవసరం లేదు, నమాజ్ని తిరస్కరిస్తాను అని చెప్పినట్లయితే అతడు ఇస్లాం పరిధి నుండి బయటికి పోయినట్లే, అతని నిఖా కూడా రద్దు అయిపోతుంది. కాబట్టి భార్యాభర్తల్లో ఎవరైతే నమాజీగా ఉన్నారో వారు బేనమాజీని నమాజీగా మార్చేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఆ వ్యక్తి ఎప్పటి వరకైతే నమాజుని తిరస్కరించడో, నమాజు లేదు అని చెప్పడో అప్పటి వరకు అతడు ఇస్లాం పరిధిలోనే ఉంటాడు, ఆ నిఖా కూడా రద్దు అవ్వదు. కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, అదేంటంటే నేను చాలా నమాజులు చదువుతున్నాను, నా భర్త అసలు నమాజులే చదవడు, అలాంటప్పుడు మా ఇద్దరి మధ్య నిఖా బంధం అనేది ఎలా ఉంటుందని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. తప్పనిసరిగా ఖచ్చితంగా నిఖా బంధం అనేది ఉంటుంది, వారు నిఖాలోనే ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క విశ్వాసం అల్లాపై ఉంది, రసూల్ చిట్ట చివరి దైవ ప్రవక్త అని ఆ వ్యక్తి నమ్ముతున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల, నిర్లక్ష్యం వల్ల, అతని యొక్క అవిశ్వాసం వల్ల అతడు నమాజ్ చదవటం లేదు. అతడు నమాజ్ వైపునకు వచ్చే ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి. అలా కాకుండా లేదండి తనతో నాకు ఎలాంటి నిఖా సంబంధం లేదని చెప్పేటటువంటి హక్కు కూడా ఆ భార్యకు ఉండదు. ఒకవేళ ఆ భర్త గనక ఇక నమాజే లేదు, నమాజ్ చదవాల్సిన అవసరం లేదని నమాజ్ని తిరస్కరించినట్లయితే అప్పుడు వారి యొక్క నిఖా అనేది తొలగిపోతుంది. ఆ భార్య ఆ భర్తతో విడాకులు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అతనిలో విశ్వాసమే లేదు కాబట్టి. మజ్మూ ఫతావా ఇబ్నే ఉసైమీన్ 12/139 ప్రకారంగా ఏ వ్యక్తి అయితే ఇస్లాం పరిధి నుండి బయటికి వెళ్ళిపోతాడో అలాంటి వ్యక్తితో నిఖా బంధం అనేది తెగిపోతుంది, భార్యాభర్తల మధ్య సంబంధం కూడా ఉండదు. ఉదాహరణకి ఆ వ్యక్తి నమాజు లేదు అని నమాజుని తిరస్కరించడం, లేదా అతడు నాస్తికుడుగా మారిపోవడం, లేదా ఖురాన్లోని వాక్యాలు, ఆయతులు ఏవైతే ఉంటాయో ఆ వాక్యాలను అతడు తిరస్కరించడం, ఫలానా ఆయతుని నేను నమ్మను అని చెప్పడం, ఇలాంటి విషయాల వల్ల ఆ వ్యక్తి ఇస్లాం పరిధి నుండి బహిష్కరించబడతాడు. తద్వారా ఆ భార్యాభర్తల మధ్య నిఖా అనేది కూడా తెగిపోతుంది, భార్యాభర్తల బంధం కూడా ఉండదు. ఫతావా అర్కానే ఇస్లాం పేజ్ నంబర్ 2/232 ప్రకారంగా ఏ వ్యక్తి అయితే నమాజ్ లేదంటాడో, నమాజ్ని తిరస్కరిస్తాడో ఆ వ్యక్తి ఇస్లాం పరిధి నుండి బహిష్కరించబడతాడు, ఆ వ్యక్తి అవిశ్వాసిగా పరిగణించబడతాడు. కానీ ఏ వ్యక్తి అయితే విశ్వాసిగా ఉండి అతడు నమాజ్ చదవట్లేదు కానీ నమాజ్ని తిరస్కరించడం లేదు, అదేవిధంగా నమాజ్ లేదు అని చెప్పట్లేదు, అలాంటి వ్యక్తి ఇస్లాం పరిధిలోనే ఉంటాడు. కొన్ని కారణాల వల్ల అతడు నమాజ్ చదవట్లేదు, అది వేరే విషయం. అతని నమాజ్ వైపునకు మనం పిలిచేటటువంటి ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి. ఏ వ్యక్తి అయితే నమాజ్ ఉందని ఒప్పుకొని అతడు నమాజ్ చదవట్లేదో అతడు ఇస్లాం పరిధిలోనే ఉంటాడు, కాబట్టి అతనితో నిఖాబంధం కూడా తెగిపోదు, భార్యాభర్తలుగానే ఉంటారు. ఇస్లాం ధర్మం
సందర్భంలో యుక్త వయసుకు చేరుకున్నటువంటి స్త్రీలకైనా పురుషులకైనా నమాజ్ అనేది విధిగా చేయడం జరిగింది. 5 times వారు నమాజ్ చేయాల్సిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఎవరైతే నమాజ్ చేయరో వారు అల్లాహకు భయపడాలి, తౌబా చేసుకోవాలి, 5 times నమాజ్ ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఉలమాలు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే నమాజుల పట్ల నిర్లక్ష్యం వహించి పూర్తి జీవితం నమాజ్ చదవకుండా ఉన్నట్లయితే అలాంటి వ్యక్తి యొక్క జనాజాలో, అతడు చనిపోతే అతని జనాజాలో కూడా పాలు పంచుకోకూడదని, అదేవిధంగా అతని ముస్లిం ఖబరస్థాన్లో తద్ఫీన్ చేయకూడదని చెప్పి, అదేవిధంగా విరాసత్లో కూడా అతనికి భాగం ఇవ్వకూడదని చెప్పినటువంటి పెద్ద పెద్ద ఉలమాలు కూడా ఉన్నారు. కాబట్టి ముస్లింల్లో ఎవరైతే ముస్లిం పుట్టి 5 times నమాజ్ చేయకుండా పూర్తిగా నమాజులు వదిలేసి నిర్లక్ష్య భావంతో ఉన్నారో వారిని హెచ్చరిస్తూ ఉలమాలు చెప్పిన విషయం ఏంటంటే, కొన్ని ఖురాన్ హదీస్ వాక్యాల వెలుగులో వారి యొక్క అభిప్రాయం ఏంటంటే, ఎవరైతే పూర్తి జీవితం మొత్తం కూడా నమాజ్ పట్ల నిర్లక్ష్యం వహించినట్లయితే ఆ వ్యక్తి చనిపోతే మీరు జనాజాలోకి వెళ్ళకండి, అదేవిధంగా తద్ఫీన్లో పాల్గొనకండి, విరాసత్ కూడా ఇవ్వకండి అని చెప్పినటువంటి కొంతమంది ఉలమాలు కూడా ఉన్నారు. కాబట్టి సోదరులారా, నమాజ్ అనేది 5 times ఖచ్చితంగా చేయాలి. నమాజ్ కొన్ని కారణాల వల్ల వదిలితే తర్వాత దాన్ని ఖజా చేసుకోవాలి. అలా అని ఏ వ్యక్తి అయితే ముస్లింగా ఉండి అతడు కొన్ని కారణాల వల్ల నమాజ్ చదవనట్లయితే అతడు ముస్లింగానే పరిగణించబడతాడు. అదేవిధంగా అతని యొక్క నిఖాబంధం కూడా ముందుకు కొనసాగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరి కూడా ఇస్లాం ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఇస్లాంని సరిగ్గా పాటించేటటువంటి సద్బుద్ధిని సాధించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.